పుష్ప 2 సినిమా రిలీజ్ సమయంలో అల్లు అర్జున్ హైదరాబాద్లోని సంధ్యా థియేటర్కు వెళ్లారు. ఆ సమయంలో తొక్కిసలాట జరిగి రేవతి అనే మహిళ మరణించగా ఆమె కుమారుడు తీవ్రంగా గాయపడి హాస్పిటల్లో చికిత్స పొందుతున్న విషయం మనకు తెలిసిందే. ఈ ఘటనపై పోలీసులు అల్లు అర్జున్పై కేసు నమోదు చేశారు. కాగా శుక్రవారం అల్లు అర్జున్ను చిక్కడపల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అల్లు అర్జున్ను పోలీసులు అదుపులోకి తీసుకోవడంపై మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. జాతీయ అవార్డు పొందిన అల్లు అర్జున్ అరెస్ట్ సరైనది కాదని అన్నారు. తొక్కిసలాటకు అల్లు అర్జున్ ప్రత్యక్షంగా కారణం కాదు. ఆయన పట్ల పోలీసులు వ్యవహరించిన తీరు బాగోలేదని కేటీఆర్ పేర్కొన్నారు. అల్లు అర్జున్ సాధారణ నేరస్తుడిలా చూడటం సరికాదు. పాలకుల అభద్రతా భావానికి అల్లు అర్జున్ అరెస్టు తీరు నిదర్శనమని కేటీఆర్ విమర్శించారు. తొక్కిసలాట ఘటనకు అల్లు అర్జున్ నేరుగా బాధ్యుడు కాదు. అల్లు అర్జున్ అరెస్టు తీరును ఖండిస్తున్నామని కేటీఆర్ పేర్కొన్నారు. తొక్కిసలాట ఘటనకు అల్లు అర్జున్ బాధ్యుడని అరెస్టు చేశారు. ఇదే లాజిక్ తో రేవంత్ రెడ్డిని కూడా అరెస్టు చేయాలి కదా. హైడ్రా వల్ల ఇద్దరి మరణానికి రేవంత్ రెడ్డి కారణమయ్యారంటూ కేటీఆర్ ట్విట్టర్లో పేర్కొన్నారు.